చి 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 చి. ఈ పాడు కొంపలో పిల్లుల కాపురం ఒకటి. ఎవడో మా పిల్లుల్ని ఏమనొద్దు. ఈ ఇంట్లో మనుషులు కాపురం ఉంటాం మానేసిన దగ్గర నుంచి అయ్యే కాపురం ఉంటున్నాయి. అవును, ఇంట్లో మనుషులు ఎందుకు ఉండలేదు? అదో పెద్ద కథ. పెద్ద కథలా వద్దు, పిట్ట కథలా చెప్పు. ఆ, 6 ఏళ్ల క్రితం ఓ అందమైన అమ్మాయి అందమైన అమ్మాయి పైనున్న కొక్కానికి ఉయ్యాలేసుకుని ఊగిందా? ఊగిన మాట నిజమే కాని ఆ, ఉయ్యాలేసుకుని కాదు, మరి ఊరేసుకుని పట్టు చీరతో. పట్టు చీరతో చచ్చిందో, పూనం చీరతో చచ్చిందో ఇప్పుడు అవసరమా? అచ్చరే, ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది? ఎవడో కడుపు చేసి పారిపోయాడు పాపం. వాడచ్చం కాస్త అటు ఇటుగా ఇలాగే ఉన్నాడు. ఒరేయ్, అర్ధరాత్రి ఆ దెయ్యం వాడనుకుని నన్నేమైనా చేస్తే? భయపడకరా, నేను ఉన్నాను కదా. నువ్వుంటావు సరే, తెల్లారేసరికి నేను ఉండాలి కదా. అసలే టెన్షన్ తో చస్తుంటే ఈ ఊళ్ళో వాళ్ళకి లోన్లు ఎప్పుడు అడగాలో తెలియదు, అడుక్కునే వాళ్ళకి ఎప్పుడు అడుక్కోవాలో తెలియదు. ఏయ్, అర్ధరాత్రి ఒక మగాడు ఒంటరిగా బయటికి వెళ్తుంటే తోడు రావాలని తెలీదు. కనక దుర్గమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఏండి, మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీ గుమ్మ యువతలు లక్ష్మీదేవి కోకలు లోపలికి రావాలా వద్దా, రావాలా వద్దా అని ఆలోచిస్తున్నది. ఏ లోపలికి రావడానికి మొహాట పడుతుందా? లేదు, మీ ఇంట్లో దుష్ట శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నంత వరకు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు. ఇది అమ్మ పలుకు. యారా, ఆ, ఇప్పటిదాకా మా ఇంటికి మహాలక్ష్మి వస్తుందని ఊరించి ఆ. ఇప్పుడు లోపల దుష్ట శక్తి ఉందని నన్ను భయపెడతావా? ఆ. ఇప్పుడు నువ్వు తన్నులు తినబోతున్నావన్నీ కనకదుర్గమ్మ తల్లి చెప్పలేదారా? ఆ కళ్ళలో చెప్పదు. ఇప్పుడు చెప్తుందిరా. ఇంకొకసారి అమ్మ పలుకు జగదంబ పలుకు అన్నావో నిన్ను ఆక్రయించుకు చంపేస్తా. రాయ్, ఆ, నా పేరు రమేష్. ఆ. నేను అసలేం చెప్పకపోతేనే ఆ. డజన్ సార్లు చెప్పినట్టు. ఇది అంతరా సార్? నీ అయ్ అబ్బా. బాబోయ్, అమ్మ పలకలేదు. అయ్య బాబోయ్ చీకటి. ఓ రాయో,